ఇక పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. దాడులు మరింత తీవ్రమయ్యాయి. శాంతి ఒప్పందానికి స్వస్తి పలుకుతూ ఇరాన్పై దాడులకు దిగినటువంటి అమెరికా వాటిని కొనసాగించింది. ఈ దాడుల్లో 14 మంది మృతి చెందారు, 78 మంది గాయపడ్డారు. ఇరాన్ కూడా ప్రతి దాడులకు దిగింది. బహ్రెయిన్, కువైట్, ఖతర్, జోర్డాన్లలోని అమెరికా సైనిక స్థావరాల లక్ష్యంగా క్షిపణులను అలాగే డ్రోన్లను కూడా ప్రయోగించింది. ఇక బూషెహర్ అణు విద్యుత్ కేంద్రం లక్ష్యంగా అమెరికా దాడులు చేసినట్టుగా ఇరాన్ ఆరోపించింది. పలు ప్రాంతాలపై వైమానిక దాడులు జరిగాయంటూ కూడా వెల్లడించింది. ముషాద్ ప్రాంతంలో వంతెనలపైన అమెరికా దాడులు చేసినట్టుగా తెలియజేసింది. దీనివల్ల టెహరాన్, ముషాద్ మధ్య రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడినట్టుగా పేర్కొంది. అమెరికా దాడుల్లో మరణించిన వారంతా కూడా సైనిక దళాల సభ్యులేనంటూ కూడా ఇరాన్ ఆరోగ్య శాఖ తెలియజేసింది. ఇక ఇరాన్లోని 90 లక్ష్యాలపై దాడులు చేశామంటూ కూడా అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. దాడులకు సంబంధించినటువంటి బ్లాక్ అండ్ వైట్ వీడియోలను కూడా విడుదల చేసింది. ఇక అందులో విమానాశ్రయ రన్వే, క్షిపణి ప్రయోగ కేంద్రాలపై దాడులు చేసినట్టుగా ఉంది. ఇక అక్తాకే ఖాన్ రైల్వే వంతెనను కూడా అమెరికా పేల్చివేసింది. ఇది తుర్కమెనిస్తాన్ అలాగే కజకిస్తాన్ల ద్వారా ఇరాన్ మరియు చైనాలను కూడా కలుపుతుంది. ఇరాన్పై అమెరికా ఆంక్షలు విధించినటువంటి టైంలో రష్యాకు కార్గోలను ఈ మార్గం ద్వారానే తరలించేవారు. హార్మోజ్లో నౌకలను అడ్డుకుంటున్నటువంటి ఇరాన్కు చెక్ పెట్టడానికి ఈ దాడులు చేశామంటూ కూడా అమెరికా ప్రకటించింది. టర్కీలో నాటో సదస్సు ముగించుకొని తిరిగి వెళ్తున్నటువంటి ఇరాన్పై దాడులకు సంబంధించినటువంటి వీడియోలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ షేర్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలియజేయడానికి మనతో మాట్లాడడానికి అంద సత్యం గారు ప్రముఖ విశ్లేషకులు మనతో ఉన్నారు. నమస్కారం అంద సత్యం గారు. సత్యం గారు నమస్కారం. నమస్తే. నమస్తే సార్, ఏంటి మళ్ళీ దాడులు స్టార్ట్ అయిపోయాయి. మొత్తం మీద అయితే ప్రపంచ దేశాలని కూడా వణికిపోతా ఉన్నాయి. సో ఇది ఏ విధంగా చూడొచ్చు? సో మొత్తం మీద ఈ దాడులు ఆపే ప్రసక్తి ఉందా, లేకుంటే ఇరాన్ని మొత్తానికి ప్రపంచ పట్టణంలో నుండి తీసేదాకా వదిలే ప్రసక్తి లేదంటారా? ఇరాన్ మీద అమెరికా దాడి చేసినప్పుడు 2 విషయాలు చెప్పింది. ఒకటి, అణుబాంబు తయారు చేస్తున్నారు, దాన్ని అడ్డుకోవటానికి దాడి చేస్తున్నాం కాబట్టి వాళ్ళ అణుస్థావరాలను నిర్వీర్యం చేస్తామని చెప్పేసి చెప్పింది ఒకటి. అది చేశారు. తర్వాత రెండవది, ఖొమేనీ నాయకత్వాన్ని అంతం చేస్తూ అన్నారు. ఖొమేనీని కూడా చంపేశారు. వాళ్ళ లక్ష్యాలు 2 నెరవేరినాయి. అణు విద్యుత్తులు అణుబాంబు తయారు చేయకుండా అడ్డుకోవటం, ఖొమేనీని చంపేయటం. ఇప్పుడు మళ్ళీ ఇంకా ఇరాన్ మీద ఏంటికి దాడి చేస్తుంది అమెరికా అంటే, అమెరికా దాడి చేసిన నాడే తనకు ఒక హైడింగ్ ఎజెండా ఉంది. ఏమిటంటే, గల్ఫ్లో ఉన్నటువంటి అన్ని దేశాలు, మిగతా 8 దేశాలు కూడా అమెరికా కనుసన్నలో నడుస్తున్నాయి. అమెరికానే డిక్టేట్ చేస్తుంది టర్మ్స్, ఎంత ఆయిల్ ఉత్పత్తి చేయాలి, ఎంత అమ్ముకాలి, అమెరికాకి ఇంట్రెస్ట్ ఏమిటి, ఏ దేశానికి ఎంత అమ్మాలి, ఇవన్నీ బ్యాక్గ్రౌండ్లో అమెరికా నడుపుతుంది. ఇరాన్ ఒక్కటే అక్కడ కంట్లో నలుసులాగా ఉంది. కాబట్టి ఇరాన్ని కొలాప్స్ చేస్తే మొత్తం గల్ఫ్ తన దేశంలో ఉంటే, పరోక్షంగా తనను విభేజించే దేశాలు రష్యానైనా చైనానైనా, అప్పుడప్పుడు ఇండిపెండెంట్గా వస్తుంది భారతదేశాన్నైనా, లేదా తూర్పు ఉన్నటువంటి ఆసియా దేశాలనైనా పరోక్షంగా కంట్రోల్ చేయొచ్చు అన్నటువంటి ఒక అత్యాశతోటి ఇరాన్ మీద దాడి చేస్తుంది. ఇప్పుడు శాంతి ఒప్పందం కుదురుతుంది అని చెప్పేసి ముందు ఎంఓయూ చేసుకొని ఆ తర్వాత శాంతి ఒప్పందం కుదిరే ముందర ఎందుకు దాడులు చేస్తుందంటే, హర్ముజ్ జలసంధి మా ఆధ్వర్యంలో ఉండాలి, పాత రోజులు ఎట్లుందో ఇప్పుడు కూడా అట్నే ఉండాలనేది ఇరాన్ కోరిక. యుద్ధం ప్రారంభం కాకముందు ఇరాన్ ఆధ్వర్యంలో హర్ముజ్ జలసంధి నడుపుతున్నారు. అట్లే ఉండాలనేది ఇరాన్ కోరిక. ఏదో విధంగా దాడి చేసి ఆ హర్ముజ్ జలసంధి ఇరాన్ పెత్తనం లేకుండా చేయాలి, తన ఆధీనంలోకి తీసుకోవాలనేది అమెరికా యొక్క కోరిక. కాబట్టి ఆ ఇరాన్ ఏ చిన్న తప్పు చేసినా దాన్ని భస్మీపటలు చేయడానికి అమెరికా ఈ దాడులు చేస్తూ ఉంది. ఒప్పందం కుదిరితే, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒప్పందం కుదిరితే ఇన్ ఫేవర్ ఆఫ్ అమెరికాకు అనుకూలంగా ఉండేటట్టుగా ఈ దాడులు చేస్తాం. బట్ ఇరాన్ ఇప్పటికే దీనికి సంబంధించి కూడా వాళ్ళు తగ్గేదే లేదనే విధంగా కూడా ప్రవర్తిస్తూ ఉన్నారు. అసలు తేల్చుకుందాం అనే టైప్లో వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. సో ఇటు ఇరాన్ తగ్గడం లేదు, ఇటు ట్రంప్ కూడా తగ్గడం లేదు. సో వీళ్ళిద్దరి మధ్యలో గొడవలో చూసుకున్నట్టయితే మొత్తం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమయ్యే పరిస్థితి కనబడుతూ ఉంది. ముఖ్యంగా మన భారతదేశానికి సంబంధించినటువంటి అంశంలో చూసుకుంటే కనుక ఇక్కడ కూడా ఆర్థికంగా కొంచెము సంక్షోభం ఏర్పడే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే హార్మోజ్ జలసంధి కారణంగా కూడా మన ఇండియాలో ఇంధన
చమురు నిల్వలో కానివ్వండి, లేకుంటే చమురు ఉత్పత్తికి సంబంధించి కానివ్వండి, ఇటు ధరలు కానివ్వండి, లేకపోతే సామాన్యుడికైతే పెద్ద ఎత్తున కూడా ప్రభావం పడే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. మీరేమంటారు? ఇప్పటికే మన గ్రోత్ రేట్ 7.4% ఉంటుంది, జీడిపి గ్రోత్ రేట్ అన్న వాళ్ళు ఇప్పుడు 6.5కు 6.6కు తగ్గించుకున్నారు లక్ష్యాన్ని. ఉమ్, అంటే 1% తగ్గటం అంటే చాలా ప్రభావం ఉంటుంది. అట్లే మనకు ఇరాన్ నుంచి పెట్రోల్ సప్లై కావాలంటే ఇరాన్లో ఒక బ్యారెల్ పెట్రోల్ క్రూడ్ ఆయిల్ బయటికి తీయడానికి $14 అయింది. అమెరికాలో $45 అయింది. అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలంటే $13.5 ఖర్చు అయింది. ఇరాన్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవాలంటే మన బాంబే కానీ పోర్ట్ కానీ మంగళూరు పోర్ట్ కానీ చేసుకుంటే $2 ఖర్చు అవుతుంది. కాబట్టి ఇరాన్ నుంచి దిగుమతి చేసుకుంటే అమెరికా నుంచి దిగుమతి చేసే దాంట్లో సగం రేటుకే వస్తుంది. అందుకని ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో హర్ముజ్ జలసంధిలో సంక్షోభం సృష్టించి ఆ మొత్తం మీద భారతదేశం సంక్షోభంలో పడేటువంటి అవకాశం ఉంది. అందుకే ఒక్క భారతదేశం కాదు, చైనా కూడా. అందుకని ఇవాళ హర్ముజ్ జలసంధిని తన చేతుల్లోకి తీసుకొని తన ఆధ్వర్యంలో నడవాలన్నటువంటి కోరిక అమెరికా చేతుల్లో ఉంది. ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో మేము హర్ముజ్ జలసంధిని వదులుకోము, అది మా హక్కు అని చెప్పేసి, అది దేవుడిచ్చిన వరం అని చెప్పేసి ఇరాన్ ప్రకటిస్తుంది. కాబట్టి ఇవాళ మనకు అమెరికా దాడులు కానీ ఇరాన్ ప్రతిఘట కానీ దాని అనుకున్నటువంటి ఆలోచన ఒకటే, అదే హర్ముజ్ జలసంధి. అది మా నియంత్రణలో ఉండాలనేది ఇరాన్ కోరిక. అమెరికా చేతుల్లోకి తీసుకొని ఇరాన్ పెత్తనం లేకుండా చేయాలనేది అమెరికా కోరిక. ఈ కాంట్రవర్సీ వాళ్ళ మళ్ళీ దాడులకు పురికొల్పింది. ఏదేమైనా అమెరికా ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ గా ఇవాళ ప్రవర్తిస్తా ఉంది. ఎందుకంటే వెనుజులాలో ఆయిల్ దేశం, ఆయిల్ హైయెస్ట్ రిజర్వ్స్ ఉన్నది వెనుజులాలో. వెనుజులా అధ్యక్షుడిని హైజాక్ చేసి వెనుజులా ఆయిల్ బావులన్నీ తన స్వాధీనంలో తీసుకుంది. ఇవాళ ఇరాన్ ని కూడా స్వాధీనంలో తీసుకోవాలని గతంలో కువైట్ ని, గతంలో ఇరాక్ ని, గతంలో లిబియాని వీటన్ని తన ఆధీనంలో తీసుకుంది. కాబట్టి మొత్తం ఆయిల్ ప్రొడక్షన్ ని తన మేనేజ్మెంట్ లో తన ఆధ్వర్యంలో ఉంచుకొని మిగతా ప్రపంచాన్ని డిక్టేట్ చేయాలన్నటువంటి ఆలోచన అమెరికా తలలో ఉందన్నటువంటి విషయం మనకి ఇట్టే అర్థమైపోతుంది. ఇంకా తర్వాత చాలా దేశాలు ఇండిఫరెంట్గా ఉంటున్నాయి. అమెరికా దాడులకు దూరంగా ఉండటం, ఏం మాట్లాడకపోవటం ఇటువంటి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దేశాలు ఇనిషియేషన్ చేయకపోతే త్వరలోనే ఆ సంక్షోభం భారతదేశం అంచుకు, చైనా అంచుకు కూడా చేరే అవకాశం ఉంది, వాళ్ళు డిక్టేట్ చేసే విషయం. కాబట్టి ఈ విషయంలో భారత్ లాంటి అలీన దేశాలు స్పందించాలి. అస్సలు స్పందించకపోవడం వల్ల ఇవాళ అమెరికాకు అడ్డే లేదు. అమెరికా ఈ మాత్రం చర్చలకు వస్తుంది ఇరాన్ తోటి అంటే అమెరికా ప్రజల వ్యతిరేకత. రేపు మధ్యంతర ఎన్నికలు ఉన్నాయి, వాటిలో రాంగ్ రిజల్ట్ వస్తుందని చెప్పేసి తర్వాత అమెరికాలో 320 టౌన్లలో ప్రజలు వ్యతిరేక ప్రదర్శనలు చేశారు ట్రంప్కు వ్యతిరేకంగా. ఈ యుద్ధం వల్ల అమెరికాలో సంక్షోభం వస్తుంది, అమెరికాలో ధరలు పెరుగుతున్నాయి. కాబట్టి ఇది కరెక్ట్ కాదని అమెరికా ప్రజల వ్యతిరేకతతో ఇరాన్ తోటి చర్చలకు వచ్చిండు ట్రంప్. కాబట్టి ఇప్పటికైనా అంతర్జాతీయంగా కేవలం రష్యా, చైనానే స్పందించింది. భారత్ లాంటి దేశాలు కూడా స్పందించకపోతే ట్రంప్ ఆవేశం భారతదేశం మీద కూడా ఇప్పటికే మనకు చూశాం. టారిఫ్ల పేరు మీద భారతదేశం మీద భారం వేశాడు, దానికి మనం బిక్కసచ్చాం. కాబట్టి ట్రంప్కు మిత్ర దేశం, శత్రు దేశం అనేది ఏం లేదు. అందుకని ట్రంప్ నిలవరించాల్సినటువంటి అవసరం ఉంది. అమెరికాలో అధ్యక్షులు మారినంత మాత్రాన విధానాలు మారవు. ప్రపంచ పెత్తనం వాళ్ళ చేతులు ఉండాలనుకుంటున్నారు. ట్రంప్ ఇంకా ఓపెన్ గా చెప్తాడు, మిగతా వాళ్ళు దాచుకుంటారు. ఏమన్నాడంటే మేక్ గ్రేట్ అమెరికా అని చెప్పేసి నినాదం ఇచ్చాడు అధికారంలోకి రాగానే. అట్లాగే మేక్ డాలర్ గ్రేట్ అని చెప్పేసి డాలర్ పెత్తనాన్ని ఎవరైనా ధిక్కరిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాబట్టి అమెరికా పెత్తందారిని ఎస్టాబ్లిష్ చేయడానికి ఏ పార్టీ అయినా, అమెరికాలో ఉన్న పార్టీ ఎవరు అధికారంలోకి వచ్చి నిట్నే చేస్తారు. ట్రంప్ ఇంకొంచెం అగ్రెసివ్గా చేస్తున్నాడు. కాబట్టి నిలవరించకపోతే ముందు ముందు గలుపు దేశాలే కాదు, ఆ వరుస భారతదేశం, చైనాకు కూడా వస్తుంది. ఇప్పటికే రష్యాకు వచ్చింది. రష్యా నుంచి ఎగుమతి చేయాలా లేదా, రష్యా ఎంత ఎగుమతి చేయాలి, భారతదేశం ఎంత దిగుమతి చేసుకోవాలని కూడా ట్రంపే నిర్ణయించి చెప్తున్నాడు. ఇప్పుడు ఇరాన్ మీద కూడా మొన్నటి వరకు మీరు ఎక్స్పోర్ట్ చేయమన్నాం కానీ ఇప్పుడు ఆయిల్ ఎక్స్పోర్ట్ చేయడానికి లేదని నిన్న ప్రకటించాడు. కాబట్టి ఇతర దేశాలు ఏ ఉత్పత్తి చేయాలి, ఎంత ఉత్పత్తి చేయాలి, ఎవరికి ఎగుమతి చేయాలి కూడా ట్రంప్ నిర్ణయించే స్థితిలో ఇవాళ ఉన్నది. కాబట్టి ప్రమాదం అంచులో ఇవాళ ప్రపంచం అంతా ట్రంప్ అదుపు చేయకపోతే చాలా క్రైసిస్లు ఎదుర్కొనే అవకాశం ఉంది. రైట్. ఒక నిమిషం అందరి సత్యం గారు, బహ్రెయిన్లోని అమెరికా నౌకాదళ 5వ ఫ్లీట్ స్థావరంపై కూడా 3 సార్లు ఇరాన్ దాడులు చేసింది. దీంతో భారీగా సైరన్లు మోగాయి. ఖతర్, కువైట్ల వైపు క్షిపణులు దూసుకొచ్చాయి.
జోర్డాన్లోనూ సైరన్లు మోగాయి. తమ దేశం వైపు దూసుకొచ్చినటువంటి క్షిపణులను కూడా అడ్డుకున్నామంటూ కూడా కువైట్ తెలియజేసింది. ఒక క్రూజ్, 3 బాలిస్టిక్ క్షిపణులు, అలాగే 10 డ్రోన్లను కూడా కూల్చేసినట్టుగా ఆ దేశం ప్రకటించింది. ఇక 8 ఇరాన్ క్షిపణులను కూడా అడ్డుకున్నామంటూ కూడా జోర్డాన్ సైన్యం ప్రకటించింది. రైట్, సత్యం గారు, మొత్తం మీద ఇటు క్షిపణులు అలాగే డ్రోన్స్ దీనికి సంబంధించి కూడా వాటి ద్వారానే దాడులు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే గతంలో చూసుకున్నట్టయితే ఈ యుద్ధం కారణంగా కూడా ఇటు అమెరికాకు చాలా మటుకు లాస్ అయింది, అలాగే ఇరాన్ కూడా చాలా మటుకు లాస్ అయ్యాయి. ఎందుకంటే కీలకమైనటువంటి రక్షణ వ్యవస్థలో ఉన్నటువంటి కొన్ని డ్రోన్లు కానివ్వండి, యుద్ధ విమానాలు కానివ్వండి, అవన్నీ కూడా పేలిపోవడం జరిగింది. సో అంత జరిగినప్పటికీ కూడా ఇరు దేశాల నాయకులు ఎందుకు తగ్గడం లేదు? దీనివల్ల సాధించింది ఏంటి? ప్రపంచంలో చెడ్డపేట తప్ప దీనికి సంబంధించి కూడా సాధించింది ఏందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీరేమంటారు? ఇరాన్ మీద దాడి చేయడం వల్ల అమెరికాకు ఓవరాల్ గా ఖర్చు $130 బిలియన్ ఖర్చు అయినట్టుగా అంచనాలు వచ్చాయి. అట్లాగే ఇరాన్ నష్టపోయినటువంటి కొలాప్స్ అయినటువంటి నష్టం $250 బిలియన్ సమానం. ఇది రెండు దేశాలు నష్టపోయినటువంటి విధానం. తర్వాత ఇవాళ అదుపు కావాల్సింది అమెరికానే. మాట్లాడితే దాడులు చేస్తామని ప్రపంచవ్యాప్తంగా బెదిరిస్తుంది. రెండు దేశాలు నష్టపడ్డప్పటికీ ఈ రెండు దేశాల నష్టం కన్నా పరోక్షంగా ప్రపంచం అంతా నష్టపడేది ఎక్కువ ఉంది. వరల్డ్ ట్రేడ్ స్లో డౌన్ అయింది. వరల్డ్ మిగతా దేశాల గ్రోత్ రేట్, జీడిపి గ్రోత్ రేట్ తగ్గిపోయినాయి. దీని మీద పరిశ్రమలు మూతపడితే అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. అన్ని దేశాలు కూడా సంక్షోభానికి లోనవుతున్నాయి. కాబట్టి దాన్ని ఓవర్కమ్ కావడానికి ప్రపంచ దేశాలు ఈఎన్ఓ ఒత్తిడి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ట్రంప్ ఇప్పటికే ఈఎన్ నిర్వీర్యం చేశాడు. అసలు వాషింగ్టన్లో మేము ఖర్చులు ఇవ్వమంటున్నాడు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో అమెరికాని మీద ఒత్తిడి సృష్టించాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత మరొక అంశం ఏమిటంటే వాళ్ళ ఇరాన్ మీద దాడి చేసేది అమెరికా దేశం నుంచి చేయట్లే, గల్ఫ్లో ఉన్న వాళ్ళ స్థావరాల నుంచి దాడులు చేస్తుంది అమెరికా. కాబట్టి ఆ స్థావరాల మీద ఇరాన్ దాడి చేస్తుంది. అమెరికా చేసే దాడులు అమెరికా నుంచి చేయట్లేదు, గల్ఫ్లో ఉన్న తమ స్థావరాల నుంచి దాడి చేస్తుంది. కాబట్టి ఇరాన్ ఆ స్థావరాల మీద దాడి చేస్తుంది. కాబట్టి ఇది దాడులు ప్రతి దాడులు కొనసాగుతున్నాయి. కానీ అమెరికా ఎన్నాళ్ళున్నా ఇట్లనే చేస్తుంది, వాయుసేన దాడులే చేస్తుంది. ఎందుకంటే మ్యాక్సిమం కొలాప్స్ చేయొచ్చు, తనకు నష్టం జరగకుండా ఉండాలనేది. అదే భూతల యుద్ధం స్టార్ట్ చేస్తే వియత్నాంలో ఓడిపోయింది, ఆఫ్ఘనిస్తాన్లో ఓడిపోయింది, తాలిబాన్లతో చేయలేక వదిలేసిపోయింది. వియత్నాం నుంచి ఉపసంహరించుకుంది 30 ఏళ్ళు యుద్ధం చేసి. కాబట్టి భూతల యుద్ధం స్టార్ట్ చేస్తే ఇరాన్ IRGC ఫస్ట్ పటిష్టంగా ఉంది. తర్వాత ఇరాన్లో ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. అందుకని ఇవాళ వాయుసేన దాడుల ద్వారానే ఇరాన్ని కొలాప్స్ చేయడానికి అమెరికా ప్రయత్నం చేస్తా ఉంది. ఒక సావరిన్ కంట్రీ మీద నువ్వేం చేయాలో నేనే చెప్తానటం కరెక్ట్ కాదు. అట్లాగే శాంతి ఒప్పందాలు నేను చెప్పినట్టు ఒప్పుకోవాలనేటువంటిది కూడా కరెక్ట్ కాదు. ఇది ఏ ఈఎన్ఓ చాప్టర్లో ఎక్కడ ఇది లేదు. కాబట్టి ఇవాళ అమెరికాను నివారించడానికి ప్రపంచ ప్రజలు, ప్రపంచ అధినేతలు కూడా ఒత్తిడి తేవాల్సినటువంటి ఉంది. అట్లానే యుద్ధం ఆగుద్ది తప్ప, లేకపోతే యుద్ధం ఆయుధాలంటే ఇది ఆగేది కాదు. రైట్, మొత్తం మీద చూసుకుంటే సత్యం గారు, ఇటు దీనికి సంబంధించి కూడా ఇటు బహ్రెయిన్ కానీ, దుబాయ్ కానీ, కువైట్ కానీ, ఖత్తర్ కానీ, ఇవన్నీ కొన్ని పర్యాటక ప్రదేశాలు ఉన్నటువంటి ప్రాంతం. అలాగే ఎక్కడెక్కడ ఉన్నటువంటి విదేశీ పర్యాటకులు కూడా ఈ ప్రాంతాలకు వస్తూ ఉంటూ పర్యటిస్తూ ఉంటారు. సో ఈ టైంలో దీనికి సంబంధించి కూడా వారికి రక్షణ కల్పించే పనిలో కూడా ఏ సర్కారు కూడా లేదు. దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు లేవు. అలాగే ఇటు ఇరాన్కి సంబంధించిన వాళ్ళు కూడా లేరు, ఇటు అమెరికాకు సంబంధించినటువంటి వారు కూడా ముందుకు రాని పరిస్థితి. సో ప్రజెంట్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి మీరు ఏం సలహా ఇచ్చే అవకాశం ఉంది? వాళ్ళకు ముందు ఇప్పటికే భారతదేశం కానీ ఇతర దేశాలు కానీ హెచ్చరికలు చేసినాయి. గల్ఫ్ దేశాలకు పోయేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. ఇరాన్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా సేఫ్టీ స్థావరాల్లో ఉండని భారతదేశం విజ్ఞప్తి చేసింది. ప్రతి దేశం గల వాళ్ళ ప్రజలను అట్లాగే రిక్వెస్ట్ చేస్తున్నాయి. పోవద్దు, సాధ్యమైనంత పోవద్దు, పోతే కూడా జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే ఇవాళ ఎక్కువ మంది విజిటర్స్ దుబాయ్ వెళ్తా ఉంటారు. కానీ దుబాయ్లో ఉన్నటువంటి మాల్కు పోయేటువంటి వాళ్ళు తగ్గిపోయారు పూర్తిగా. ఎందుకంటే కొలాప్స్ అయ్యి ఒక్కటి మిజైల్ పడ్డా కొలాప్స్ అవుతుంది. కాబట్టి ఇట్లా పర్యాటక ప్రదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు నష్టపోకుండా ఆ దేశాలు పోవద్దు అనేటువంటి విజ్ఞప్తులు అన్ని దేశాలు చేసినాయి. పోవటం కూడా అనవసరం. కానీ బ్రతుకు తెరువు కోసం పోయిన వాళ్ళు, మన భారతదేశం నుంచి పోయిన వాళ్ళు గల్ఫ్లో 90 లక్షల మంది ఉన్నారు. 90 లక్షల మందికి మనం ఉద్యోగాలు ఇవ్వలేము. గల్ఫ్ దేశాల్లో 90 లక్షల మంది పనిచేస్తున్నారు. కాబట్టి వీళ్ళు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఆయా దేశాలు, అక్కడ ఉన్న దేశాలు జాగ్రత్తలు తీసుకోవాలి. భారతదేశం కూడా దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయడం అవసరం. ప్రజలు నష్టపోకుంటుండేటువంటి పరిస్థితి తీసుకురావాలి. రైట్, థ్యాంక్ యూ అంది సత్యం గారు.
ఇక తల్లి గర్భంలో ఉన్నది ఆడో మగో తెలియడానికి వైద్యపరంగా 9 నెలలు పడుతుంది. కానీ అక్కడ మాత్రం 3 నెలలకే విషయం తెలిసిపోతుంది. ఇక ఆడపిల్లలని తెలిస్తే గర్భంలోనే పాపకు నూరేళ్లు నిండిపోతుంది. పేగు బంధాలు, కడుపు కోతలతో